చిన్నపిల్లల్లో తలనొప్పులు వస్తున్నప్పుడు ఎంతసేపు కంటికి సంబంధించిన సమస్యలు ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలా రకాల సమస్యల వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మైగ్రేన్. పిల్లల్లో మైగ్రేన్ ఉన్నప్పుడు హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు పేరెంట్స్, పేషెంట్స్ యాజ్ వెల్ యాజ్ డాక్టర్ అంటారు. అంటే అనేక అంశాలు దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అన్ని అంశాలని కరెక్ట్ చేయటం అవసరం, లేకపోతే వాళ్ళ కెరీర్ నాశనం అవుతుంది. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పిల్లల్లో మైగ్రేన్ తలనొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటే ఏం చేయాలి? దీనికి కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఈ పిల్లలు ఈ మైగ్రేన్ సమస్య నుంచి బయటపడతారు, అలాగే కెరీర్లో రాణిస్తారు. మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి. ఇది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. తలపైన ఒకటి లేదా రెండు వైపులా కూడా రావచ్చు. సాధారణంగా ఒక వైపు వస్తూ ఉంటుంది కాబట్టి ఒంటి కణత నొప్పి అని కూడా అంటూ ఉంటారు. మైగ్రేన్ ఉన్న వాళ్ళల్లో తల తిరుగుతుంది, అలాగే కాంతిని చూడలేరు, తట్టుకోలేరు, ఫోటోఫోబియా, అలాగే శబ్దం, అలాగే వాసనలు, ఇలాంటివన్నీ కూడా ఈ సమస్యను ఎక్కువ చేస్తూ ఉంటాయి, ట్రిగర్ చేస్తూ ఉంటాయి. మెదడులో కొన్ని న్యూరాన్లు సరిగ్గా పనిచేయకపోవటం నొప్పిని కంట్రోల్ చేసేటువంటి నాడీ వ్యవస్థ ప్రభావితాన్ని చేస్తుంది. ఇలా న్యూరాన్ సరిగ్గా పనిచేయదు కాబట్టి ఈ నర్వస్ సిస్టమ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. దీంతో ఈ మైగ్రేన్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. అయితే చదువుకునే పిల్లల్లో మైగ్రేన్ సమస్య ఉంటే దానికి అనేక ప్రత్యేకమైన కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, కుటుంబ సభ్యులుగా వీటి మీద కూడా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. చదువుకునే పిల్లల్లో జీవన శైలి అలవాటు సరిగ్గా లేకపోవటం, అలాగే విపరీతంగా ఈ సోషల్ మీడియాకి అలవాటు పడటం, ఇంకా సెల్ ఫోన్లు, అలాగే కంప్యూటర్లు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండటం, ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడటం, నిద్ర సమయాలు పాటించకపోవటం, ఇలాంటివన్నీ కూడా తీవ్రమైన తలనొప్పులు, మైగ్రేన్కి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రమాదాన్ని ఇవన్నీ పెంచుతాయి. ముఖ్యంగా చదువుల తాలూకు ఒత్తిడి వల్ల పిల్లల్ని అనేక ఈ మానసిక ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి, పీడిస్తూ ఉంటాయి. దీంతో ఈ తలనొప్పులు, ఒత్తిడి, ఏకాగ్రత తగ్గటం, అంటే ఫోకస్ తగ్గటం, మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం, ఇంకా అన్నిటికీ మించి ఎదుగుదల అనేది ప్రభావితం అవటం, ఇంకా చదువుల ఒత్తిడి వల్ల కలిగేటటువంటి మైగ్రేన్స్, అలాగే తలనొప్పులు వీక్లీ టెస్ట్లకు ముందు, లేకపోతే ఎగ్జామ్స్కి ముందు తక్కువ టైంలో ఎక్కువ చదవాల్సి రావటం, ఇలాంటివన్నీ కూడా ఈ మైగ్రేన్ ట్రిగర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి అనుగుణంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మెయిన్గా ట్రిగర్స్ ఉంటాయి మైగ్రేన్లో. ఆ ట్రిగర్స్ని ఐడెంటిఫై చేసి వాటి నుంచి దూరంగా ఉంచాలి పిల్లల్ని ఇబ్బంది పెట్టేటువంటి తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు ఉంటే పెద్ద కాంతిలో వెలిగేటటువంటి లైట్లని అవాయిడ్ చేయాలి. పెద్ద పెద్ద శబ్దాలు వినడం అవాయిడ్ చేయాలి. అలాగే డీహైడ్రేషన్ ఒక ముఖ్య కారణం, అంటే నిర్జలీయత, కాబట్టి దాన్ని కరెక్ట్ చేయాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఇవ్వకూడదు. చాక్లెట్స్, స్నాక్స్ తీసుకోవటం కూడా ఈ సమస్యను పెంచుతాయి. కాబట్టి వీటి నుంచి దూరంగా ఉంచాలి. సాధారణంగా బర్త్డేలలో కేక్స్ ఇస్తూ ఉంటారు. అలాగే ఈ మధ్య పెద్ద పెద్ద స్కూల్స్లో క్యాంటీన్స్ కూడా ఉంటున్నాయి. అక్కడ ఆల్మోస్ట్ బయట సినిమా హాల్స్లో ఎలాంటి ఫుడ్ మెటీరియల్ అయితే ఉంటుందో అలాంటి జంకే ఉంటుంది. దీంతో ఇవన్నీ ఈ సమస్యకి దారితీస్తూ ఉన్నాయి. ఈ సమస్య ఎక్కువగా ఉంటే మరి కాంతి ఎక్కువగా ఉండేటువంటి లైట్కి దూరంగా ఉండాలి. తరగతి గది నుంచి బయటికి వచ్చిన తర్వాత శబ్దాలు వినటం తగ్గించుకోవాలి. అలాగే కొంతమంది స్కూల్ బస్సులలో పెద్ద పెద్ద ఫోన్ పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ పాటలు వింటూ ఉంటారు, లేదా మ్యూజిక్ వింటూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఏమో పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు. ఆ గొడవ నుంచి ఆ మ్యూజిక్ వినాలంటే ఎక్కువ శబ్దం పెట్టుకోవాలి, ఎక్కువ శబ్దం పెట్టుకుంటారు. దీంతో ఈ మైగ్రేన్ అనేది ట్రిగర్ అవుతుంది. అన్నిటికీ మించి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే డీహైడ్రేషన్, నిర్జలీయత. అంటే డీహైడ్రేషన్ వల్ల ఈ మైగ్రేన్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. కాబట్టి నీళ్లు తాగటానికి ప్రత్యేకంగా విరామాలు ఇస్తూ ఉండాలి. అలాగే పిల్లల్ని ప్రోత్సహించాలి. నీళ్ళ మీద వాళ్ళకి మనసు పోదు, కానీ నీళ్లు తాగటం అనేది అలవాటు చేయాలి. కొంతమంది పిల్లలు ఆ తరగతి మధ్యలో బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని నీళ్ళని అవాయిడ్ చేస్తారు. దీంతో ఇది ఇంకా ట్రిగర్ అవుతూ ఉంటుంది. కాబట్టి బాత్రూమ్కి వెళ్ళటం అనేది నామోష్ అనుకోకూడదు. మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. అన్నిటికీ మించి రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అంటారు పిల్లల మైగ్రేన్ విషయంలో. మైగ్రేన్ నొప్పుల వల్ల కంటి సమస్యలు, అలాగే బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. మెడ నొప్పులు, ఇవి మెడ నొప్పి వల్ల మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది, మైగ్రేన్ వల్ల మెడ నొప్పి వస్తుంది. ఇలాగా వీటికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ సమస్య నుంచి రిలీఫ్ పొందాలంటే ఎక్కువ టైం విశ్రాంతి తీసుకోవాలి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లల్ని ఒక గంట పడుకోబెట్టగలిగితే మైగ్రేన్ ట్రిగర్ అవ్వకుండా ఉంటుంది. ఒత్తిడి వల్ల మైగ్రేన్ వస్తూ ఉంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయటం, మైండ్ఫుల్నెస్, ఇలాంటివి అన్నీ కూడా వాళ్ళకి అభ్యాసం చేపిస్తే యోగా, ఇది పిల్లల్లో చదువుల వల్ల కలిగేటువంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. అన్నిటికీ మించి మైగ్రేన్ ట్రిగర్ అవ్వకుండా ఉండాలంటే ఫుడ్ అనేది చాలా ముఖ్యం.
అంటే ఈ ఫుడ్ ఇది బెస్ట్ మెడిసిన్ అంటాం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటాన్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా మెగ్నీషియం ఎక్కువ ఉండేటువంటి గింజలు, ఆకుకూరలు ఇలాంటి ఆహారం పదార్థాలలో మైగ్రేన్ సమస్యను తగ్గించే గుణాలు ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువ ఇవ్వాలి. పిల్లల్లో వచ్చేటువంటి ఈ తలనొప్పుల్ని చిన్న చిన్న ఇలాగ చిట్కాలు పాటిస్తూ తగ్గించవచ్చు. పౌష్టికాహారం తీసుకోవటం, సరైనటువంటి జీవనశైలి అలవాట్లు పాటింపజేయటం, అలాగే ఎక్సర్సైజులు, ఇంకా ఆట సమయాన్ని పెంచడం, శారీరక శ్రమ కలిగి ఉండేటువంటి అలాంటి అంశాలు తగ్గించడం, ఒత్తిడి లేని చదువులు ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉంచుతాయి. అయినప్పటికీ బాగా మైగ్రేన్ ఇబ్బంది పెడుతూ ఉంటే పిల్లల శారీరక ప్రకృతి, అలాగే ఇతర తత్వాలు, అంశాలు ఇవన్నీ చూసి వాళ్ళకి మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. శిరస్సులాది వజ్రరస్సు, పత్యాది కాడ, గోదంతి మిశ్రన్ ఇలాంటివి సౌమ్యమైనవి, ఎంతకాలం వాడినా ఇబ్బంది లేనివి. వీటిని వాళ్ళ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.